అండ్ నేను విజయ్ ఇప్పుడే రత్నం మూవీ చూస్తాను విశాల్ గారిది. సో చాలా బాగుందండి. ఎందుకంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని వంక పెట్టడానికి ఏం లేదు. చాలా ప్యూర్గా ఉంది స్టోరీ. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. సో అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని అమ్మలా చూస్తాడు. అసలు తన చనిపోయిన అమ్మ గుర్తొస్తుంటుంది అమ్మాయి చూసినప్పుడల్లా. ఏంట్రా స్టోరీ ఎలా ఎక్కిద్దని అనుకున్నాను, కానీ లాస్ట్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ట్విస్ట్ ఉంటుంది, చిన్న ట్విస్ట్ ఉంటుంది. అంటే బీభత్సమైన స్టోరీ అని ఏమనట్లే, లైన్ చిన్నదైనా తీసుకెళ్లే విధానం బాగుంది. అండ్ సినిమా అయితే నడవట్లా, పరిగెడుతుంది సినిమా. మన సింగం 2, సింగం 3 ఎలా అయితే ఫాస్ట్ ఉంటుందో, ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందో, ఆ కొరియోగ్రాఫ్ చేసే విధానం బాగుంది. ఆ కెమెరా వర్క్ అయితేనండి మనకి ఏ సీన్ అయినా సరే షార్ట్ ఇలా వస్తూ ఉంటుంది. సో ఇది అలా కాదు, అసలు ఒకటే సింగిల్ టేక్. ఆ ఫ్రేమ్ పెట్టే విధానం 5 seconds కూడా ఉన్నాయి కొన్ని సీన్లు. అలాగే సింగిల్ టేక్. అసలు బెటర్హేనే దీనికి ఫైట్ కొరియోగ్రాఫరు చాలా బాగా డిజైన్ చేశారండి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా కథకి ఏం కావాలో, సినిమా జనాలకి ఆడియన్స్కి ఎలాంటి సీన్లకి కనెక్ట్ అవుతారో అంతవరకు చూపించారు. సో రత్నం అనే సినిమా అసలు తమిళనాడులో అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడ సినిమా ల్యాగ్ లేదు, సోది లేదు, ఏమీ లేదు. అలాగే బీజిఎం అదరగొట్టేసరి డిఫరెంట్గా ఉంది బీజిఎం. అంటే ఏ ఫైట్కి ఏ సీన్లకి ఒకటే బీజిఎం పెడతారు ఏ సినిమాకైనా. సో అదే రన్ అవుతుంది. దీనికి సంబంధం లేకుండా ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే విశాల్ గారి యాక్టింగ్ ఇప్పుడు దాకా చేసింది కాకుండా సెంటిమెంట్ లైన్లు కొన్ని ఉన్నాయి, మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. సో అలాగే సినిమా మీరు ఒకసారి వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ్ తణుకు అఫీషియల్. ఓకే, థ్యాంక్ యూ.